Hello viewers, na పేరు Dr. Shashank. నేను fertility expert at 49 Hospitals, Secunderabad. From the past 6 years, నేను male fertility patients రెగ్యులర్గా ఇక్కడ ట్రీట్ చేస్తున్నానండి. సో ఈరోజు నేను మీకు సైన్స్ అండ్ సిమ్టమ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి మేల్స్లో ఎలాంటి సైన్స్ ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి, దీని గురించి కొన్ని ఆన్సర్స్ చెప్తానండి. సో ఫస్ట్ సైన్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఈజ్ డిలేడ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ రానికి కష్టపడితే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్లీ రాలేకపోతే అలాంటి కేసెస్ క్యాన్ బి రిలేటెడ్ టు ద మేల్. అంటే హస్బెండ్స్లో 50% కారణాలు దొరుకుతాయి మనకు. సో అప్పుడు ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. డిక్రీజ్డ్ హెయిర్, బాడీ హెయిర్, బియర్డ్. సో ఈ డిక్రీజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే హెయిర్ది, ప్యూబిక్ హెయిర్, సో యాక్సిలరీ హెయిర్, ఆర్ంపిట్ హెయిర్, ఇదంతా తక్కువ స్పార్సిటీ ఉంటే ఇట్ క్యాన్ బి అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది ఒక రీజన్ కావచ్చు మళ్ళీ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. ఇంక్రీజ్డ్ బ్రెస్ట్ మాస్. సో బ్రెస్ట్ సైజ్ ఒక్కొక్కసారి మేల్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది, దానికి గైనకోమాస్టియా అంటారు. సో ఈ గైనకోమాస్టియా కూడా ఒక సిమ్టమ్ అవుతుంది ఫర్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్. డిక్రీజ్డ్ మజిల్ మాస్, చాలా లీన్, అంటే ప్రోటీన్స్ సరిగా డయట్ ఇంటేక్ తీసుకున్నా కూడా బాడీ వెయిట్ అండ్ మజిల్ మాస్ చాలా తక్కువ ఉండడం, అది కూడా ఒక్కొక్క పేషెంట్లో సిమ్టమ్ కావచ్చు ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. దీనికి ఒక ఎగ్జాక్ట్ సిమ్టమ్ ఉండాలని కాదు. సమ్ టైమ్స్ పేషెంట్స్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే ఒక సిమ్టమ్ ఉండదు. అండ్ ఇప్పుడు కామన్లీ మన సెంటర్లో వీఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ ద పేషెంట్స్ సెక్షువల్ ఇష్యూస్, హస్బెండ్ వైఫ్ కలుసుకున్నప్పుడు ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, పినిస్ స్టిఫ్నెస్లో ఇష్యూస్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ కలుసుకోనికి మూడ్ ఉండడం సరిగా ఉండదు. సో డిక్రీజ్డ్ లిబిడో అంటారు దానికి. సో ఈ సెక్షువల్ ప్లెజర్స్కి మూడ్ లేకపోతే అది కూడా ఒక సిమ్టమ్ కావచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ ఉంటాయి, అంటే పని చేసుకున్న టైంలో దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు కెమికల్స్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ. సో ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం హై రిస్క్, స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ ఇష్యూస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి. సో ఇలాంటి ఆక్యుపేషన్స్లో ఉన్న పేషెంట్స్ షుడ్ రిపోర్ట్ ఎర్లీ టు ద క్లినిక్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఈజ్ వర్కింగ్ అండర్ రేడియేషన్. అండ్ రేడియేషన్ అంటే ఎక్స్రే డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రాక్సిమిటీ టు మెడికల్ హెల్త్. సో అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ కావచ్చు. ఇంకా కొన్ని పేషెంట్స్లో ఒబిసిటీ, అంటే ఓవర్ వెయిట్ ఉంటారు, 30 BMI, బాడీ మాస్ ఇండెక్స్ 30 వాల్యూ దాటి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ అప్పుడు కూడా టెస్టిస్కి కొంచెం ఇష్యూస్ రావచ్చు, బీజాలకి. దేర్ క్యాన్ బి హైపోగోనాడిజం, అంటే ఆ బీజం ఫంక్షన్ కొంచెం స్లో అయిపోతుంది, అండ్ దట్ క్యాన్ బి అ కాజ్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ. ఇంకొక రీజన్ ఈజ్ మెడికల్ డిజార్డర్స్, డయాబెటీస్, అంటే హై బ్లడ్ షుగర్, ఇంకా హై బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ డిజార్డర్స్, ఆర్ ముందు ఎప్పుడైనా సర్జరీస్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హర్నియా సర్జరీ, వారికోసిల్ సర్జరీ, వాసెక్టమీ సర్జరీ, వరబీజాలకి, క్రిప్టార్కిటిజంకి, ఆర్కైడోపెక్సీ, ఇలాంటి సర్జరీస్ ది హిస్టరీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఉన్నప్పుడు పేషెంట్స్ షుడ్ బి అలర్ట్ దట్, అంటే వాళ్ళకి ఫర్టిలిటీలో ఇష్యూస్, ఇప్పుడు డిలేడ్ ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ కొన్ని మంత్స్ ఆర్ 1 yearలో రాలేకపోతే అలర్ట్గా ఉండాలి ఫార్ డాక్టర్ కన్సల్టేషన్. ఎందుకంటే సమ్ టైమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి దీనికి, ఒక్కొక్కసారి ఏసిమ్టమాటిక్ కూడా ఉంటుంది. సో అందుకే డాక్టర్ దగ్గర, ఒక మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర కన్సల్ట్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ మేల్ ఫర్టిలిటీ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయొచ్చు.